గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము అంటే ఏఎఫ్సి యొక్క జనరల్ క్యారెక్టర్స్ మనం చూసాము అండ్ దాని యొక్క క్లాసిఫికేషన్ కూడా మనం చూసుకుంటూ వచ్చాము. ఓకేనా? పక్షుల యొక్క సాధారణ లక్షణాలు, ఏ లక్షణాలు కలిగి ఉంటాయి, వీటిలో ఏమేమి భాగాలు ఉంటాయి, ఏవేవి అభివృద్ధి చెంది ఉంటాయి అనేది నిన్న క్లాస్లో మనం చూసుకుంటూ వచ్చాం. ఓకే, ఈరోజు క్లాసిఫికేషన్ కూడా నిన్న సగం చూసుకుంటూ వచ్చాం కదా. ఏఎఫ్సి యొక్క క్లాసిఫికేషన్లో మెయిన్గా రెండు ఉప విభాగాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఒకటి ఏంటి, ఆర్కియారిథిస్, రెండోది వచ్చేసేటప్పటికి నియోఆర్కిథిస్. ఓకే, ఆర్కియారిథిస్, రెండోది వచ్చేసేటప్పటికి నియోఆర్కిథిస్. ఓకే, నియోఆర్కిథిస్ లో మళ్ళా 4 అధిక్రమాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఒకటి ఏంటమ్మా, 4 అధిక్రమాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఒకటి పాలియోగ్నాథే, రెండోది వచ్చేసేటప్పటికి ఏంటమ్మా, పాలియోగ్నాథే, ఒడెంటోగ్నాథే, పాలియోగ్నాథే, ఒకటి ఒడెంటోగ్నాథే, ఓకే, రెండోది పాలియోగ్నాథే, సెకండ్ది పాలియోగ్నాథే, ఓకే, థర్డ్ది ఇన్ఫెన్ని, ఫోర్త్ది నియోగ్నాథే. ఓకే, 4 రకాల అధిక్రమాలు మనం చూసుకుంటూ వచ్చాం. నియోఆర్కిథిస్ లో 4 రకాల అధిక్రమాలు చూసుకుంటూ వచ్చాం. ఒకటి ఒడెంటోగ్నాథే, రెండోది పాలియోగ్నాథే, మూడోది ఇన్ఫెన్ని, నాలుగోది నియోగ్నాథే. ఓకేనా? అండ్ ఒడెంటోగ్నాథే విలుప్త జీవులు అని చెప్పుకున్నాం. పాలియోగ్నాథేలోనేమో రాటిటే బర్డ్స్ అంటే ఎగరలేని పక్షులు అని చెప్పుకుంటూ వచ్చాము. ఇన్ఫెన్ని దీంట్లో చాలా రకాల క్రమాలు మనం చూసుకుంటూ వచ్చాము. శృతియనిఫార్మిస్, కాసోవరిఫార్మిస్, ఆర్టెరిజిఫార్మిస్, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. అండ్ ఇంపెన్నికి వచ్చేసేటప్పటికి బాటిల్ బర్డ్స్, సీసా పక్షులు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. అండ్ నియోగ్నాథేనే మనం క్యారినేటివ్ బర్డ్స్ అంటే ప్రస్తుతం భూమి మీద నివసిస్తున్న అన్ని రకాల ఎగరగలిగిన జీవులన్నింటిని కూడా ఏ అధిక్రమంలో చేర్చారు అంటే ఇక నియోగ్నాథే అధిక్రమంలో చేర్చడం జరిగింది అన్నమాట. ఓకేనా? ఇవి అన్నీ కూడా కలిగి ఉంటాయి. వీటి దేహంపై ఈకలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి తల, మెడ, మొండెము, తోకగా అభివృద్ధి చెంది ఉంటాయి. అండ్ కాళ్ళు చాలా దృఢంగా ఏర్పడి ఉంటాయి. ఎగరే పక్షులు ఇవన్నీ కూడా మనం నియోగ్నాథేలో మనం క్లాస్లో మనం చూసుకుంటూ వచ్చాం. ఓకే, దీంట్లో చాలా రకాల క్రమాలు ఉంటాయి. నియోగ్నాథేలో చాలా రకాల ఆర్డర్స్ మనం చూస్తూ వస్తాం అన్నట్టు. ఓకేనా? లైక్ ఆర్డర్స్ మనం ఏంటి అంటే, ఒకటి నియోగ్నాథేలో ఉండే ఆర్డర్స్, కొన్ని ఆర్డర్స్ మనం చూసి దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంటనేది మనం చూసుకుని అప్పుడు మనం కొలంబోలివి యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ గురించి మనం చదువుదాం. ఓకే, ఫస్ట్ ఆర్డర్ ఏంటి అంటే పాసెరిఫార్మస్. ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే నియోగ్నాథేలో పాసెరిఫార్మస్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పాజర్ డొమెస్టికస్. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్ మనం ఏం చూస్తాము అంటే పాసెరిఫార్మస్, దానికి ఎగ్జాంపుల్ ఏంటమ్మా పాజర్ డొమెస్టికస్. సెకండ్ ఏంటంటే కొలంబిఫార్మిస్. ఓకే, దీనికి కొలంబా లివియా. ఓకేనా? కామన్ నేమ్స్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఓకేనా? కొలంబిఫార్మిస్, కొలంబా లివియా. ఓకేనా? అండ్ మూడోది గాలిఫార్మిస్. ఓకే, ఎగ్జాంపుల్ దీనికి గాలస్ అనమాట. గాలిఫార్మిస్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గాలస్. ఓకేనా? అన్సెరిఫార్మిస్, నాలుగోది అన్సెరిఫార్మిస్. ఓకే, ఎగ్జాంపుల్ బాతులు,
కొంగలు దీంట్లోకి వస్తాయన్నమాట. దీన్ని అన్సరీ ఫామిస్ అంటాము. గాలి ఫామిస్ గ్యాలెస్, అన్సరీ ఫామిస్ బాతు, కొంగ అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్కి వచ్చేసేటప్పటికి మనం ఫాల్కనీ ఫామిస్, ఫాల్కనీ ఫామిస్ ఐదోది ఫాల్కనీ ఫామిస్, ఫాల్కనీ ఫామిస్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే యాక్విల్లా. ఓకే, ఎగ్జాంపుల్ యాక్విల్లా, ఫాల్కనీ ఫామిస్ ఎగ్జాంపుల్ యాక్విల్లా. ఓకేనా. అండ్ ఆరోది స్ట్రిజీ ఫామిస్, స్ట్రిజీ ఫామిస్ ఎగ్జాంపుల్ బ్యూబో, 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 బ్యూబో. ఓకేనా. మనం దీంట్లో 6 రకాల ఆర్డర్స్ మనం చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటి అంటే పాసరీ ఫామిస్. ఎగ్జాంపుల్ ఏంటమ్మా, పాసర్ డొమెస్టికస్ అంటే ఏంటి అంటే పిచ్చుక, పిచ్చుకల్ని సైంటిఫిక్గా మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే పాసర్ డొమెస్టికస్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా. కొలంబి ఫామిస్, కొలంబి ఫామిస్ కొలంబా లివియా అంటే ఏంటంటే పావురం. ఓకేనా. కొలంబా లివియాని కామన్ నేమ్ ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, పావురం అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా. గాలి ఫామిస్కి ఎగ్జాంపుల్ గాలస్ ఏంటి అంటే కోడి, కోళ్ళని మనం గాలస్ అంటాము. అది ఏ క్రమానికి సంబంధించింది అంటే గాలి ఫామిస్ క్రమానికి సంబంధించింది. ఓకేనా. అన్సరీ ఫామిస్లో బాతులు కొంగల్ని అన్సరీ ఫామిస్లో మనం చేర్చుకోవడం జరిగింది. అండ్ ఫాల్కనీ ఫామిస్లో యాక్విలా అంటే ఏంటి అంటే గ్రద్ద, గ్రద్దల్ని యాక్విలాస్ అంటాం, సైంటిఫిక్ నేమ్ అన్నమాట. ఓకేనా. దీని ఫాల్కనీ ఫామిస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్విలా, గ్రద్ద. ఓకేనా. స్ట్రిజీ ఫామిస్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యూబో, 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 బ్యూబో అంటే ఏంటంటే గుడ్ల గూబ. ఓకేనా. బ్యూబో, స్ట్రిజీ ఫామిస్ బ్యూబో, బ్యూబో దాన్ని మనం ఎవరు పిలుస్తూ ఉంటామంటమా, గుడ్ల గూబ అని మనం పిలుస్తూ ఉంటాము. అండ్ కుకిలీ ఫామిస్ ఇంకొక ఆర్డర్ మనం చూస్తూ ఉంటే కుకిలీ ఫామిస్, దాన్ని కుకులస్ అని మనం పిలుస్తూ ఉంటాము. కుకులస్ అంటే ఏంటి అంటే కోకిల, కుకిలీ ఫామిస్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ కుకిలస్, కుకులస్ అంటే కోయిల, కోకిల. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మా కుకిలీ ఫామిస్కి కోకిల అన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎగిరే పక్షులు, క్యారినేకే పక్షులు. ఓకేనా. నియోగ్నాథలో మనం ఏం చూస్తూ వస్తామమ్మా, ఎన్ని ఆర్డర్స్, మనం చాలా రకాల ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. మీకు బాగా గుర్తుండడానికి కొన్ని ఆర్డర్స్ మాత్రమే మనం చూస్తూ వస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మనం చూస్తూ ఉంటాం. ఒకటి పాసరీ ఫామిస్, పాసర్ డొమెస్టికస్, కొలంబి ఫామిస్ కొలంబా లివియా, గాలి ఫామిస్ గాలస్, అన్సరీ ఫామిస్ బాతులు కొంగలు, ఫాల్కనీ ఫామిస్ యాక్విల్లా, అండ్ స్ట్రిజీ ఫామిస్ బ్యూబో, బ్యూబో, అండ్ కుకిలీ ఫామిస్ ఏంటమ్మా కుకులస్ అన్నమాట. ఓకేనా. ఇవన్నీ నియోగ్నాథలో మనం ఆర్డర్స్ మనం చూసుకుంటూ వచ్చామన్నమాట. ఓకేనా. ఈరోజు ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ కొలంబా లివియా. ఓకేనా. ఆ కొలంబా లివియానే మనం కామన్గా ఏమని పిలుస్తూ ఉంటాము అంటే పావురాలు అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట, పావురం. ఓకేనా. కొలంబా లివియాగా ఎక్స్టర్నల్ ఫీచర్స్ మాత్రమే మనం ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా. దీనికి ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ రాయాలి కదా. కొలంబా లివియాకి ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. ఫైలము, ఏ ఫైలంలో మనం కొలంబా లివియాని మనం చదువుకుంటున్నాము అంటే ఫైలము వచ్చేసేటప్పటికి కోడేటా, డివిజన్ వచ్చేసేటప్పటికి ఏవ్స్, ఫైలం వర్గం, వర్గం కోడేటా. ఓకే. విభాగము, విభాగము మనం దేంట్లో చదువుకున్నాం, పక్షుల్లో చదువుకున్నాం కదా. విభాగము ఏంటి అంటామా ఏవ్స్, విభాగం వచ్చేసి ఏవ్స్. అండ్ ఉపవిభాగము, ఉపవిభాగము నియోర్నిథిస్, ఉపవిభాగము నియోర్నిథిస్. ఓకే. వర్గము కోడేటా, విభాగము పక్షులు, ఉపవిభాగము నియోర్నిథిస్. అధిక్రమము నియోగ్నాథే, అధిక్రమము నియోగ్నాథే.
అధిక్రమము నియోగ్నాతే. నెక్స్ట్ వచ్చేసి క్రమము కొలంబిఫార్మిస్. ఇందాక చూసాం కదా మనం. క్రమము కొలంబిఫార్మిస్. క్రమము కొలంబిఫార్మిస్. ప్రజాతి కొలంబా. ప్రజాతి కొలంబా. జాతి లివియా. ఓకే. కామన్ నేమ్ అంటే దాన్ని మనం ఎలా రాస్తాము అంటే సామాన్య నామము, దాన్ని రాక్ పీజియన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. కామన్ నేమ్ రాక్ పీజియన్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. ఓకే. ఇది కొలంబా లివియా యొక్క క్లాసిఫికేషన్ అన్నమాట. ఓకేనా. వర్గము ఏ వర్గంలో మనం చదువుకున్నాం, కార్డేటా వర్గంలో చదువుకున్నాం. ఏ విభాగానికి సంబంధించింది అంటే ఏ పక్షుల విభాగానికి సంబంధించి ఉప విభాగము సబ్ డివిజను నియోనితిస్. అధిక్రమము నియోగ్నాతే. క్రమము కొలంబిఫార్మిస్. ప్రజాతి కొలంబా. జాతి లివియా. అండ్ కామన్ నేమ్ మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, రాక్ పీజియన్ అని మనం పిలుస్తూ ఉంటామంట. ఓకేనా. సాధారణంగా ఈ యొక్క పావురం కొలంబా లివియా దేనికి సంబంధించి, ఏ వర్గానికి సంబంధించింది అంటే కార్డేటా వర్గంలోని పక్షుల విభాగానికి సంబంధించింది. దీంట్లో ఎన్ని జాతులు గుర్తించబడినాయి అంటే 500 స్పీసీస్ని ఈ యొక్క కొలంబా లివియాలో గుర్తించడం జరిగింది అన్నమాట. అంటే ఈ యొక్క పక్షుల్లో నిన్న 9000 స్పీసీస్ మనం ఐడెంటిఫై చేస్తే కొలంబా లివియాకి సంబంధించిన జాతులు అంటే ఈ విభాగానికి సంబంధించిన జాతుల్ని ఎన్ని ఐడెంటిఫై చేశారంటమ్మా, 500 ఐడెంటిఫై చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా. పావురాల్లో మెయిన్గా మనం 2 రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి ఏంటి అంటే వన్యజాతి పావురము, రెండోది పెంపక పావురంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఎక్కడ వన్యజాతి పావురం అంటే అడవుల్లో నివసించే పావురము, రెండోది మనం పెంపక పావురం మన ఇంటి దగ్గర ఇంటి వాతావరణంలో ఆ యొక్క పంజరాల్లో కూడా వేటిని పెంచుకుంటూ ఉంటారంటమ్మా, పావురాన్ని ఇంటి దగ్గర ఇంటి వాతావరణంలో పెంచుతూ ఉంటారన్నమాట. కాబట్టి మనం ఈ యొక్క పక్షుల్ని కొలంబా లివియా పక్షుల్ని మనం 2 రకాలుగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకటి వన్యజాతి పావురము, రెండోది వచ్చేసేటప్పటికి పెంపక పావురం. ఓకేనా. వీటి యొక్క అతి ముఖ్య లక్షణం పక్షులు అనగానే మనకు మెయిన్ క్యారెక్టర్ ఏది గుర్తొస్తుంది అంటే ఫెదర్స్ని కలిగి ఉండడా, ఈకలను కలిగి ఉండడా, శరీరం అంతా కూడా దేహం అంతా కూడా దేని చేత కప్పబడి ఉంటుంది అంటమ్మా, ఈకల చేత కప్పబడి ఉండడం పక్షుల యొక్క అతి ముఖ్య లక్షణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. ఇవి 2 పాదాలను కలిగి ఏంటంటమ్మా ఎగిరే పక్షులు అనమాట. ఎగురుతూ ఉంటాయి అనమాట. పావురాలు కూడా పాదాలు 2 పాదాలు చాలా దృఢంగా కలిగి ఎగురుతూ ఉంటాయంటమ్మా. అండ్ మేల్ బర్డ్స్ మనం చూసినట్లయితే చాలా మంచి కలర్ తోటి చాలా అట్రాక్టివ్ కలర్ని కలిగి ఉంటాయంట మేల్ బర్డ్స్. మగ పక్షులు చాలా ఆడ పక్షుల కన్నా అంటే ఫీమేల్ పీజియన్స్ కన్నా, ఫీమేల్ కొలంబా లివియాస్ కన్నా ఎలా ఉంటాయంటమ్మా, చాలా అట్రాక్షన్గా ఉంటాయంట. ఓకేనా. ఇవి వేటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయంటే పప్పు ధాన్యాలు కానీ, గింజలు కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అనేక ధాన్యాలన్నిటిని కూడా ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటిని శాకాహార జీవిగా కూడా ఈ యొక్క కొలంబా లివియాని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. ఎక్కువగా ఇవి ఆసియాలోను, యూరోప్లోను అండ్ సౌత్ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ యొక్క జాతులుగా ఈ యొక్క కొలంబా లివియాని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. ఇవి ఎక్కడ నివసిస్తూ ఉంటాయి అంటే ఎక్కువగా రాళ్ళు కలిగిన ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి, లేకపోతే ఏదైనా టెంపుల్స్ దగ్గర మనకు బాగా కనపడుతూ ఉంటాయి. మసీదుల దగ్గర కానీ, టెంపుల్స్ దగ్గర కానీ, లేకపోతే చర్చెస్ ఆ యొక్క ప్రాంతాల్లో ఇవి, లేకపోతే పాడుపడిపోయిన ఇళ్ళు ఉంటాయి కదా, ఆ పాడుపడిపోయిన ఇళ్ళల్లో కూడా ఇవి వాటి యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఎందుకంటే ఇవి ఈ గూళ్ళను నెక్స్ట్ను ఏర్పాటు చేసుకోలేవు, గూళ్ళను కట్టుకోలేవు. కాబట్టి ఇవి వాటికి అనువైన ప్రదేశాల్లో ఆ యొక్క రాళ్ళల్లోనూ లేకపోతే పాడుపడిపోయిన ఇళ్లలోనూ ఆ యొక్క కోవెళ్ళ దగ్గర అంటే టెంపుల్స్ దగ్గర ఎక్కువగా వాటి యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఇవి చాలా
ఎలా ఉంటాయి అంటే హానికార వేటికి కూడా హాని కలిగించవు. పావురాలకు వచ్చేసేటప్పటికి మనం శాంతికి చిహ్నంగా ఇక పావురాలు మనం తెలుపుతూ ఉంటాం కాబట్టి వేరే జీవులను కూడా ఇవి ఏం చేయలేవటమా హాని కలిగించే ఆ యొక్క సామర్థ్యం లేకపోతే ఆ యొక్క లక్షణాన్ని ఇవి కలిగి ఉండవు అనమాట. చాలా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా ఉండే జీవులుగా మనం ఈ యొక్క కులంబలి ఇవి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ బాహ్య లక్షణాల గురించి మనం ఆలోచించినట్లయితే దీని యొక్క బాడీ ఏ షేప్ లో మనకి కనిపిస్తుంది అంటే ఒక బోట్ షేప్ లో మనకి కనపడుతుంది అనమాట. ఓకేనా, ఒక పడవ ఏ ఆకారంలో ఉంటుందో ఈ యొక్క పావురం యొక్క శరీరం కూడా ఎలా ఉంటుంది అంటమ్మా ఈ యొక్క బోట్ ఆకారంలో ఏర్పడి ఉంటుందంటమ్మా. అండ్ ఐస్ అండ్ లెగ్స్ కళ్ళు అండ్ కాళ్ళు కూడా ఏ రంగులో ఉంటాయంటమ్మా, ఏ రంగులో కనిపిస్తాయంటే లైట్ పింక్ కలర్ లో మనకి కనిపిస్తూ ఉంటాయంట. ఓకేనా, అండ్ మిగతా బాడీ అంతా కూడా గ్రే కలర్ తో మిక్స్ అయిన ఒక మెటల్ గ్రీన్ లేకపోతే ఒక బ్రౌన్ కలర్ లో మనకి ఈ యొక్క పావురాల యొక్క కలర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, అవును ఎక్కువగా గ్రే కలర్ గా ఉన్నట్టు మనకి పావురాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఐస్ ను అండ్ లెగ్స్ కి వచ్చేసేటప్పుడు అవి ఎలా కనిపిస్తూ ఉంటాయి అంటే ఒక పింక్ కలర్ లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, వీటి యొక్క శరీరాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే పావురం యొక్క శరీరాన్ని 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు అనమాట. ఒకటి ఏంటి అంటే హెడ్, ఒక భాగం మనం చూసినట్లయితే 4 పార్ట్స్ గా దాని యొక్క బాడీని మనం డివైడ్ చేసుకోవచ్చు. వన్ హెడ్, ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ నెక్, ఓకే, థర్డ్ వన్ ఇస్ ట్రంక్, ఓకే, అండ్ ఫోర్త్ టైల్. ఓకేనా, తల, మెడ భాగము, శరీరము, ముండము అండ్ తోకను 4 భాగాలుగా ఇక కులంబలి భాగాన్ని శరీరాన్ని మనం విభజించుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఫస్ట్ హెడ్ భాగాన్ని మనం చూసినట్లయితే వీటి యొక్క హెడ్ ఎలా ఉంటుందంటమ్మా చాలా చిన్నదిగా ఉంటుంది, చాలా రౌండ్గా ఉండి అస్తమాట్లు కదలడానికి వీలుగా ఈ యొక్క నిర్మాణం అనేది వాటి యొక్క శరీరంలో ఏర్పడి ఉంటుంది. పూర్వాంతంన ఈ యొక్క తల యొక్క పూర్వాంతంన ఈ పక్షులు ఏం కలిగి ఉంటాయంటమ్మా ముక్కుని కలిగి ఉంటాయి. ఈ ముక్కు 2 దవడలతో ఏర్పడి ఉంటుంది అన్నమాట. పై దవడ కింది దవడతో కూడా ముక్కు ఏర్పడి ఉంటుంది. కానీ ఈ యొక్క దవడలపై ఎటువంటి పళ్ళు వంటి నిర్మాణాలు ఉండవు. ఓకేనా, అండ్ ఈ 2 దవడలు కూడా రాంఫోథీకా అనే ఒక పొర చేత కప్పబడి ఉంటాయి అన్నమాట. ఓకేనా, రాంఫోథీకా అనే ఒక పొర చేత, ఓకే, కింది దవడ పై దవడ 2 దవడలు ఉంటాయి కానీ పళ్ళు అంటే నిర్మాణాల దవడపై ఉండవు. ఆ యొక్క 2 దవడలు కూడా రాంఫోథీకా అనే ఒక పొర చేత ఏం జరుగుతూ ఉంటాయటమ్మా ఆ పదార్థంతో చేయబడిన పొరతోటి అవన్నీ కూడా కప్పబడి ఉంటాయన్నమాట. ఈ 2 దవడల మధ్య ప్రాంతంలో ఉండే ఆ యొక్క ప్రదేశాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే నోటు రంధ్రంగా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఇదంతా తల యొక్క పూర్వ భాగంలో ఒక పొడవైన ముక్కు ఏర్పడుతుంది. ఆ ముక్కు 2 దవడలతో ఏర్పడి ఉంటుంది. ఆ 2 దవడల మధ్య ఉండే ప్రదేశాన్ని మనం నోటికి ఐడెంటిఫై చేస్తాము. ఆ యొక్క దవడలలో ఎటువంటి పళ్ళు వంటి నిర్మాణాలు కూడా ఆ దవడలపై ఉండవు అన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ హెడ్ లోనే మనం దేని గురించి మాట్లాడుకుంటూ ఉంటాము అంటే నాసికా రంధ్రాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే తల భాగంలోనే ఏమేమి నిర్మాణాలు ఉంటాయి అంటే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నాసికా రంధ్రాలు, వీటినే నోస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ నాసికా రంధ్రాలు అనేవి ముక్కు యొక్క ఆధార భాగంలో చిన్న చీలిక వలె ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ముక్కు పై భాగంలో ఆధార భాగంలో చిన్న చీలిక మాదిరిగా ఉండే ఇక రంధ్రాలని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటామంటే బాహ్య నాసిక రంధ్రాలుగా మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాము. నాసిక రంధ్రాల పై భాగంలో ఒక తెల్లని రంగులో ఒక చర్మం అనేది ఏర్పడి ఉంటుంది. ఆ చర్మాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే సీరే అని పిలుస్తూ ఉంటారంట. అంటే ఆ యొక్క పై భాగాన్ని ఆ యొక్క నాసికా రంధ్రాలని కవర్ చేస్తూ ఒక తెల్లగా ఉండే చర్మం అనేది ఇక పావురాల పైన ఉంటుంది. ఆ చర్మాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా సీరే అని మనం పిలుస్తూ ఉంటారంట. ఓకేనా, ఈ యొక్క సీరే
ఇదంతా ఏం చేస్తుందంటమ్మా ఆ యొక్క నాసికారంధ్రాలని బాహ్య నాసికారంధ్రాలని కవర్ చేస్తూ కప్పుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క హెడ్ ప్రాంతంలోనే మరొక నిర్మాణాలు ఏంటి అంటే ఐస్ కన్ను. ఓకేనా. కన్ను అనే భాగాలు కూడా ఎక్కడ ఉంటాయంటే ఇక తల భాగంలో మీరు ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇక సిరి అనే నిర్మాణానికి వెనుక భాగంలో పార్శ్వతలంలో ఏర్పడి ఉన్న ఇక నిర్మాణాలని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము అంటే ఐస్ గా ఐడెంటిఫై చేస్తాము. ఇవి ఎలా ఉంటాయంటమ్మా చాలా రౌండ్ గా ఉంటాయి, గుండ్రని కళ్ళుగా ఏర్పడి ఉంటాయి. ఇవి ఈ ఐస్ కూడా పై రెప్ప కింది రెప్పలు కూడా ఇవి కలిగి ఉంటాయి. ఇవి కాక ఒక నిమేషక పటలం అని ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ ఈ కన్నుల్ని కవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా నిమేషక పటలము. ఓకే. ఈ నిమేషక పటలం అనే ఒక పారదర్శకమైన మూడవ పొర ఎక్కడ ఉంటుందంటమ్మా కనురెప్ప పై భాగంలో అమరి ఉంటుంది అనమాట. అది ఓకేనా. ఇది అవసర సమయాల్లో ఆ యొక్క కంటి పాపని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క లేయర్ అనేది సహాయపడుతూ ఉంటుంది. ఐ లాషెస్ అనేవి ఈ యొక్క పావురాల్లో ఐ లాషెస్ అనే నిర్మాణాలు కంటి రెప్పలు కంటి పక్షాలు వంటి లాషెస్ అనే నిర్మాణాలు ఈ యొక్క పావురాల్లో మనం చూడవన్నమాట. ఓకేనా. ఇది కూడా నాసికారంధ్రాలకి వెనుక భాగంలో ఉండే ఒక గుండ్రటి నిర్మాణాలని మనం ఐస్ గా ఐడెంటిఫై చేస్తూ ఉంటామంట. ఓకేనా. ఆ కంటికి వెనుక భాగంలో కంటికి దిగువన ఏముంటాయి అంటే ఇక బాహ్య చెవి రంధ్రాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. కన్ను ఇక తల భాగంలో నడుస్తుంటాయి కదా, ఐస్ వెనుక భాగంలో ఏ నిర్మాణాలు ఉంటాయంటమ్మా బాహ్య చెవి రంధ్రాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి దేని చేత కప్పబడి ఉంటాయంటే ఈ యొక్క ఫెదర్స్ చేత ఈకల చేత కప్పబడి ఉంటాయి. కాబట్టి దీని గురించి అది పర్టికులర్ గా అది ఆ యొక్క రంధ్రము మనకు అనేది కనబడదు అన్నాడు. ఓకేనా. కాబట్టి ఈ యొక్క గుండ్రని చిన్నదిగా ఉన్న ఈ యొక్క గుండ్రని తల నిర్మాణంలోనే ఒక ముక్కు వంటి నిర్మాణాలు చూసాం, అండ్ నాసికారంధ్రాలు చూసాం, తర్వాత కళ్ళు వంటి నిర్మాణాలన్నీ కూడా ఆ యొక్క తల భాగంలోనే అమరి ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నెక్ భాగము, మెడ భాగము. మెడ దేనికి ఎలా పనిచేస్తుంది అంటమ్మా దాని ముందు వైపు ఉన్న తల భాగాన్ని వెనుక వైపు ఉన్న ఆ యొక్క ముండె భాగాన్ని రెండింటిని కప్పుతూ రెండింటిని కవర్ చేస్తూ కలుపుతూ ఉండే నిర్మాణాన్ని మెడ భాగం అంటాము. ఇది కూడా ఫెదర్స్ చేత ఆవరించబడి ఉంటుంది. బాహ్య ఇది చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఆ యొక్క తలను అటు ఇటు తిప్పడానికి కూడా ఈ యొక్క మెడ సహాయం చేస్తూ ఉంటుంది. చాలా ఫ్రీగా స్వేచ్ఛగా ఇది కదులుతూ ఉంటుంది. చాలా చిన్నగా మాత్రమే ఈ పక్షుల్లో ఈ యొక్క నెక్ భాగాన్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. అండ్ మూడోది మనం చూసినట్లయితే ట్రంక్ మొండెము భాగము. ఓకేనా. ఈ యొక్క మొండెము ఎలా ఉంటుందంటే ఒక కండె ఆకారంలో లేక ఒక బోట్ షేప్ లో పడవ ఆకారంలో పక్షుల యొక్క మొండెము అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక ఉదర మధ్య భాగంలో ఒక గట్టు వంటి నిర్మాణం కూడా ఉంటుంది. దీన్ని ఆ గట్టు వంటి నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ద్రోణి క్యారినా అని కూడా పిలుస్తూ ఉంటారంట. ఎక్కడ ఉదరం యొక్క మధ్య భాగంలో అంటే ఆ పొట్ట యొక్క మధ్య భాగంలో ఒక గట్టు వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఆ గట్టు వంటి నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా ద్రోణి క్యారినా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. ఆ యొక్క మొండం యొక్క పరాంత భాగంలోనే ఏమి అమరి ఉంటుంది అంటే ఈ యొక్క అవస్థర రంధ్రం అనేది ఆ యొక్క మొండం యొక్క పరాంత భాగంలో ఈ యొక్క పక్షులకి అమరి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టెయిల్ అన్నమాట. ఓకేనా. తోక భాగము. ఇది ఈ తోక పావురాల యొక్క తోక ఎలా ఉంటుంది అంటమ్మా అవస్కర రంధ్రానికి వెనుక భాగంలో కొద్దిగా లావుగా అమరి ఉండే యొక్క నిర్మాణాన్ని అనేక ఈకలతో కూడి ఉన్న యొక్క నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే టెయిల్ గా మనం చెప్పుకుంటూ ఉంటామంట. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక విసునకర్లాగా ఏర్పడి ఒక పొడవైన ఈకల్ని కలిగి ఉంటుందండి. ఒక పావురం యొక్క తోక ఎలా ఉంటుందంటమ్మా చూడడానికి ఒక విసునకర్ర ఆకారంలో ఉండి పొడవైన ఈకలని కలిగి ఉంటుంది. వీటికి
దీని ద్వారా ఈ తోక అనే షేప్ అనేది ఈ పక్షులకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఈ తోకలోనే ఏముంటుంది అంటే ఒక ప్రత్యేకమైన గ్రంథిని కలిగి ఉంటుంది. ఆ గ్రంథినే మనం ఏమని పిలుస్తూ ఉంటారు అంటే గ్రీన్ గ్లాండ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే తోక భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే స్రావము వలన ఏం అందజేయబడుతుంది అంటే ఒక తైలము ఆ యొక్క తోక భాగంలో ఫెదర్స్ కి అందజేయబడుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఇది ఆ యొక్క పక్షి ఆ యొక్క పావులు నడిచినప్పుడు కానీ ఎగిరినప్పుడు కానీ అండ్ లేకపోతే ఆ యొక్క చెట్ల మీద వాలినప్పుడు కానీ బ్యాలెన్స్ చేయడానికి శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క తోక భాగం అనేది ఈ యొక్క వీటిలో సహాయం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. మెయిన్గా ఈ యొక్క 4 రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి హెడ్, 2 నెక్, 3వది ట్రంక్ అండ్ 4వది వచ్చేసేటప్పటికి టెయిల్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అండ్ దీంట్లో కాళ్ళను మనం చూసినట్లయితే ఉపాంగాలు అనుకుంటా కదా. ఆ యొక్క పావురం యొక్క కాళ్ళను మనం చూసినట్లయితే 2 రకాలుగా మనం వీటిలో ఉపాంగాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి పూర్వాంగాలు అంటాము, వాటిని మనం వింగ్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉపాంగాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి పూర్వాంగాలు, 2 చర్మాంగాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉపాంగాలు 2 టైప్స్ ఉపాంగాలు ఉంటాయి. ఓకే. ఒకటి పూర్వాంగాలు, 2వది చర్మాంగాలు. ఓకే. పూర్వాంగాలనే మనం ఎలాగా ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం అంటే వింగ్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం, రెక్కలుగా. చర్మాంగాలనే మనం లెగ్స్ ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే చర్మాంగాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. రెక్కలు మనం చూసినట్లయితే పావురంలో పూర్వాంగాలు 2 పూర్వాంగాలు కూడా ఎట్లా మారిపోతూ ఉంటాయంటమ్మా వింగ్స్ గా మారిపోతూ ఉంటాయి, అంటే రెక్కలుగా మారిపోతూ ఉంటాయి. ఇవి దేనికి సహాయం చేస్తూ ఉంటాయంటే పక్షులు ఎగరడానికి సహాయం చేస్తూ ఉంటాయి. ఓకేనా. ఇవి ఉదరము యొక్క రొమ్ము భాగంలో ఏర్పడి చాలా స్ట్రాంగ్ గా ఆ యొక్క రొమ్ము భాగానికి అతుకుని ఉండే నిర్మాణాలని మనం రెక్కలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. ఒక్కొక్క వింగ్ పొడవున మనం చూసినట్లయితే చాలా ఎలా ఉంటుంది అంటమ్మా బల్ల పరుపుగా ఉండి పరాంతంలో చివరి భాగంలో మొనదలినట్టు మనకి కనబడుతూ ఉంటుంది. ఓకేనా. పక్షి ఎగరలేని సమయంలో ఈ రెక్క శరీరానికి దగ్గరగా ఒక జెడ్ షేప్ లో ముడుచుకొని ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఎగిరినప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా ఫ్రీగా అంతా కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది. ముడుచుకున్న సమయంలో ఈ రెక్కలన్నీ కూడా శరీరానికి దగ్గరగా రెక్క అంతా కూడా శరీరానికి దగ్గరగా వచ్చేస్తే అది మనకి ఏ ఆకారంలో కనపడుతుందంటమ్మా ఒక జెడ్ ఆకారంలో ముడుచుకొని ఇవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇవి ఎగిరే సమయంలో మాత్రం చాలా ఫ్రీగా విస్తరించబడి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఈ యొక్క రెక్కల్లోనే మనము భుజము, ముంచేయి అండ్ హస్తము అనే 3 భాగాలుగా కూడా ఈ రెక్కల్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. అంటే మన యొక్క చేతుల్లో ఏమేమి భాగాలు ఉన్నాయో భుజ భాగము, మోచేయి భాగం అంటాం కదా, హస్తం అని చెప్తాం కదా, అలాగే రెక్కల్లో కూడా 3 భాగాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి పై భాగాన్ని ఆ ఉదరానికి దగ్గరగా ఉండే భాగాన్ని భుజము అంటాము, దాని కింద ఉండే భాగాన్ని మోచేయి భాగం అంటాము, దాని కింద వైపు ఉండే భాగాన్ని మనం హస్తంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. ఈ హస్త భాగంలో ఓకేనా ఏముంటాయంటే అసంపూర్తిగా ఏర్పడిన ఏమి కలిగి ఉంటాయంటే గోల్డ్ లేని వేళ్ళ వంటి నిర్మాణాలు అనేవి ఏర్పడి ఉంటాయన్నమాట. అవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ రెక్కల దగ్గర యొక్క పావురం యొక్క రెక్కల్లో యొక్క హస్త భాగంలో గోల్డ్ లేకుండా చాలా చిన్నదిగా ఉండే వేళ్ళ వంటి నిర్మాణాలు అనేవి వీటిలో ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఓకేనా. వీటిని మనం పూర్వాంగాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే యొక్క సరీసృపాల్లో ఉండే పూర్వాంగ కాళ్ళు పక్షులకు వచ్చేసేటప్పటికి అవి ఎట్లా కన్వర్ట్ అవుతూ ఉంటాయంటమ్మా రెక్కలుగా మార్పు చెందుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. వాటినే మనం పూర్వాంగాలు అంటాం. అండ్ చర్మాంగాలు మనం చూసినట్లయితే కాళ్ళు మనం చూసినట్లయితే ఇవి ఎలా ఉంటాయంటే వెనుక భాగంలో ఉంటాయి, కొంచెము పూర్వాంగం కూడా ఏర్పడి ఉంటాయి. అండ్ ఇవి రెక్కలుగా మారడానికి కూడా ఈ చర్మాంగాలు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా పక్షుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాయంట. ఓకేనా.
ప్రతి కాలు కూడా మనం చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ గా ఉండి 4 వేళ్ళను కలిగి ఉండి 3 వేళ్ళు ముందు వైపు ఒక వేలు వెనుక వైపుకు చెట్ల మీద నిలబడినప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి వీటి యొక్క పక్షి యొక్క కాళ్ళు చర్మాంగాలు చాలా స్ట్రాంగ్ గా ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా, ఈ యొక్క కాళ్ళలో కూడా మనం 3 భాగాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఒకటి పై వైపు ఉండే యొక్క తొడ భాగము ఊరు భాగం అంటాము, తర్వాత మోకాలు ముంగాలు అంటాము, తర్వాత పాదం అనే భాగాలు కూడా కలిగి ఉంటుంది. అండ్ ఈ మోకాలు అనేది ఎలా ఉంటుందంటే చాలా పొడవుగా ఉండి చాలా ఖండరహితమైన మోకాలు ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా, పాదంలో ఇక వేళ్ళను కలిగి ఉంటాయి, 4 వేళ్ళను కలిగి ఉంటాయి అన్నమాట. మొదటి వేళ్ళు బొటన వేలుగా మనం ఐడెంటిఫై చేసుకుంటే ఆ బొటన వేలు వెనుకకు అమరి ఉంటుంది, మిగతా 3 వేళ్ళు కూడా ముందు వైపుకు అమరి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఒక దృఢమైన ఇక పాదము భాగాన్ని కూడా ఇక పావురము కలిగి ఉండి అవి ఎక్కువగా ఇక నడవడానికి పరిగెత్తడానికి లేకపోతే ఎగరడానికి వింగ్స్ చర్మాంగాలు పూర్వాంగాలు సహాయం చేస్తే పక్షులకి నడవడానికి నిలబడడానికి పరిగెత్తడానికి ఏవి సహాయం చేస్తూ ఉంటాయంటమ్మా, చర్మాంగాలు వంటి నిర్మాణాలు వాటికి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా అనేక రకాల వ్యవస్థలతో అంటే ఒక ప్రత్యేకమైన నిర్మాణాలతో కూడి వాయు జీవనానికి అనుకూలంగా ఈ యొక్క పక్షి యొక్క నిర్మాణం అనేది అమర్చబడి ఉంటుంది అనమాట. ఓకేనా, వీటిని మనం ఈ యొక్క కొలంబలివి యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, బాహ్య లక్షణాలు అనగానే ఆ యొక్క తల మొదలుకొని పూర్వాంగాలు చర్మాంగాల వరకు కూడా మనం రాస్తూ దాని యొక్క డయాగ్రామ్ కూడా మనం వేసినట్లయితే ఎక్స్టర్నల్ ఫీచర్స్ గా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ వీటిని ఫెదర్స్ మనం చూసినట్లయితే పక్షుల్లో ఈకల బాహ్యాస్థిపంజర ఎక్సోస్కెలిటన్ స్ట్రక్చర్ దేని నుంచి అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే చర్మం నుంచి ఇవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, బాహ్యాస్థిపంజర నిర్మాణంగా మనం వేటిని చెప్పుకుంటూ ఉంటాం అంటే గోళ్ళను మనం చెప్పుకుంటూ ఉంటాం, ముక్కను చెప్పుకుంటూ ఉంటాం, వెబ్ వంటి నిర్మాణాలు చెప్పుకుంటూ ఉంటాం, అండ్ పొలుసులు ఈకల్ని ఎక్సోస్కెలిటన్ స్ట్రక్చర్స్ గా బాహ్యాస్థిపంజర నిర్మాణాలుగా వీటిలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, వీటిలో ఫెదర్స్ 3 రకాల ఫెదర్స్ మనం చూస్తూ ఉంటాము. ఒకటి ఏంటి అంటే క్విల్ ఫెదర్స్ అంటాము, క్విల్ ఈకలు అని మనం పిలుస్తూ ఉంటాము. రెండోది దేహ పిచ్చాలు అంటాము, మూడోది వచ్చేసేటప్పటికి రోమ పిచ్చాలు అంటాము. ఓకేనా, క్విల్ ఈకలు, ఓకే, రెండోది దేహ పిచ్చాలు ఈకలు దేహ ఈకలు, ఓకే, మూడోది రోమ ఈకలు 3 రకాల ఈకల్ని పక్షుల్లో మనం చూస్తూ ఉంటాము. ఓకేనా, క్విల్ ఈకలు ఎక్కడ ఆవరించబడి ఉండే ఈకలను క్విల్ ఈకలు అంటామంటే ఆ యొక్క రెక్కల్ని వింగ్స్ ని తోకను కప్పుతూ ఉండే ఈ యొక్క ఈకల్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటామా, క్విల్ ఈకలు అంటాము. ఓకేనా, ఆ పేర్లను మనం తెలిసిపోతుంది. ఎక్కడ అంట రెక్కల ప్రాంతంలోను తోక ప్రాంతంలో అమరి ఉండే ఈకల్ని క్విల్ ఈకలు అంటాము. అండ్ దేహ ఈకలు అంటే ఏంటంటే శరీరం పైన దేహం పైన ఆవరించబడిన మొత్తం శరీరాన్ని కప్పి ఉండే ఈ యొక్క ఈకల్ని దేహ ఈకలు అంటాము. అండ్ ఇక రోమ ఈకలు అంటే చాలా చిన్నవిగా చాలా వెంట్రుక మాదిరిగా ఉండే ఈకలు. ఓకే, ఇవి ఎక్కడ అమరి ఉంటాయంటమ్మా, ఇక దేహ భాగంలో ఇక దేహ ఈకల మధ్య ప్రాంతంలో అమరి ఉండే ఇక చిన్న సైజులో ఉండే ఈకల్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, రోమ ఈకలను మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, ఇవి 3 రకాల ఫెదర్స్ ని పక్షులు కలిగి ఉంటాయి. ఒకటి క్విల్ ఫెదర్స్ అంటే రెక్కల దగ్గర అండ్ తోక ప్రాంతంలో ఉండే వాటిని క్విల్ ఈకలు అంటాము. అండ్ బాడీ అంతా కవర్ చేస్తూ ఉండే వాటిని బాడీ ఫెదర్స్ అంటాము. అండ్ ఈ దేహ ఈకల మధ్య ప్రాంతంలో అమరి ఉండే చిన్న సైజులో ఉండే ఈకల్ని మనం ఎలా పిలుస్తూ ఉంటామంటామా, రోమ ఈకలుగా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, ఇది ఈరోజు క్లాస్లో కొలంబలివి యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ గురించి మనం చూసుకుంటూ వచ్చాం. రేపటి క్లాస్లో కొలంబలివి యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనేది రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే.